వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మేము నేర్చుకోబోతున్నాం అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఆల్రెడీ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసు. సో మనం ఆల్రెడీ ముందు డేటా టైప్స్ అనే వీడియోలో మాట్లాడుకున్నాం. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఇక్కడ నుంచి నేర్చుకోవాలి మనం. ఓకే, సో అది నేర్చుకుంటే మీకు స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, స్ట్రింగ్స్ అనేది చాలా ఈజీ అనుకుంటారు కానీ దానిలో కొంచెం ఒక చిక్కుముడి ఉందన్నమాట దాంట్లో. ఓకే, దాని గురించి నేను స్ట్రింగ్స్ గురించి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడైతే మనమైతే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీకు క్లియర్ కట్గా కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడుకుందాం. ఓకే, ఇది ఎక్కువ కోడింగ్ ఉండదు, బట్ మీరు దీన్ని అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి కంపల్సరీ. సో నేను ఎక్కువ లెంత్ అయితే వెళ్ళదు, సో సింపుల్గానే అయిపోకూడదు వీడియోని. ఓకే, సో ఫస్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, సో దాంట్లో ఏమేమి వస్తాయి, తర్వాత కంపేర్ చేసి చూస్తాం. లైక్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, రెండింటికి కంపేర్ చేస్తే ఏది లైక్ ఏదనుకుంటే అడ్వాంటేజ్ అనుకున్నా అలా అన్నీ మాట్లాడుకుందాం వీడియోలో, నో ప్రాబ్లం. సో ఎక్కువ లెంత్ కాకుండా చూసుకుంటాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెడదాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనమైతే ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి పెట్టుకుందాం. సో కోడ్ అయితే ఐ థింక్ ఈరోజు కోడ్ ఉండదు, బట్ ఓపెన్ చేసి మనమైతే పెట్టేసుకుందాం. ఓకే, సో దీంట్లో మనం కొంచెం పెట్టామన్నమాట. ఓకే ఓకే ఇది ఫస్ట్ చూద్దాం. సో మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసు మనకు. సో ఇవే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇవే. ఓకే, సో ఇంట్ ఏజ్ కొంచెం బాగా జరుగుదాం. ఓకే, సో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20, క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ, డబుల్ శాలరీ ఈక్వల్ టు 5000.50. ఓకే, సో ఇవి బేసిక్గా మనకు ఇవి ఇంట్ కానీ క్యార్ కానీ డబుల్ కానీ బూలెన్ కానీ ఇవన్నీ ఏ దాని కిందకి వస్తాయి, టెల్ మీ ఏ దాని కిందకి వస్తాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకి వస్తుంది. ఓకే, సో అది మైండ్లో పెట్టుకోండి. సో ఏంటి ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి, దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ మనం జావా విజువలైజర్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలామంది చెప్పేవాళ్ళు, సో అలా నాన్ ప్రిమిటివ్ అయితే ఇలా పని చేస్తుంది, ఇలా పని చేస్తుంది, అలా పని చేస్తుంది, ఇలా పని చేస్తుందని. బట్ ఈ విజువలైజర్లో చూస్తే మనకు ప్రిమిటివ్ డేటా టైప్ నాన్ ప్రిమిటివ్ డేటా ఏంటి డిఫరెన్స్ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో నేను నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ గురించి ఇప్పుడే చెప్పను, బట్ దీని గురించి చెప్తాం. సో నేను ఏం చేస్తానంటే ప్రిమిటివ్ డేటా టైప్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇంటూ ఏ ఈక్వల్ టు 20 అని క్రియేట్ చేశాను, సెమికోలన్ పెట్టేశాను. సో ఇక్కడ విజువలైజ్ ఎగ్జిక్యూషన్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసామంటే మీరు చూడండి ఎలా వర్క్ అవుతుంది అని. సో ఇప్పుడు ఇలా ఉంది. సో నేను ఎప్పుడైతే ఫార్వర్డ్ కొడతానో లైక్ ఫార్వర్డ్, సో ఇక్కడ ఏం జరిగింది, సో నేను వర్డ్స్ ఏం మాట్లాడను. సో వర్డ్స్ మాట్లాడానంటే మీరు అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను వర్డ్స్ మాట్లాడను. ఓకే, సో నేను వీడియో ఎండ్లో మాట్లాడతాను, సో ఆ వర్డ్స్ గురించి ఎండ్లో మాట్లాడతా. బట్ ఇక్కడ ఏం జరిగింది చూడండి, సో ఈ లైన్కి వచ్చింది, లైక్ ఈ లైన్కి ఎగ్జిక్యూషన్ వచ్చింది. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేశాక ఏం జరిగిందంటే ఏ వాల్యూలో 20 పెట్టేసింది, అంతే కదా, ఏ వాల్యూలో 20 పెట్టేసింది, బాగానే ఉంది. ఓకే గుడ్, ఏ వాల్యూ 20 పెట్టేసింది కాబట్టి బాగుంది. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది అలా వర్క్ అవుతాయి. ఏంటి బ్రో నువ్వు ఏ వాల్యూ 20 అది మామూలుగానే కదా పెట్టేది అంటే, యా మీకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీనిలోకి వద్దాం. సో ఇది ఎంత ఏంటి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, నాన్ ప్రిమిటివ్ టైప్స్ వచ్చినప్పుడు ఏంటి డిఫరెన్స్, సో ప్రతి ఒక్కటి ఏ ఈక్వల్ టు 20 కదా మనం పెట్టేదని మీకు అర్థమవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, కన్ఫ్యూజ్ ఏం పడకండి. సో నేను జావా విజువలైజర్లో చూపించాను. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 20 అంటే ఇది ఎలా స్టోర్ అయింది, సో పక్కనే ఇక్కడ ఏ ఇక్కడ 20, సో పక్కనే స్టోర్ అయ్యాయి. ఓకే, సో ఒక బాక్స్ అనుకోండి, లైక్ ఎలా అంటే, సో నేను ఇక్కడ గుర్తుకు పెట్టుకోండి, సో ఏ ఈక్వల్ టు 20 అని స్టోర్ చేశాను. ఇది ఎలా స్టోర్ అయింది, ఇలా అనుకోండి. సో నేను కొంచెం ఇలా తీసుకొచ్చి, సో ఇక్కడ ఈ అడ్రస్ పేరు, సో ఏ ఇచ్చింది, లోపల ఏంటి 20 స్టోర్ చేసింది. సో ఇలా స్టోర్ చేసింది ఇది. ఓకే, అంటే ఇన్నర్ లోపల ఇలా స్టోర్ అవుతుంది. సో ఇది ఎలా సేవ్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఎక్కువ సోది కొట్టుకోకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ వెళ్ళిపోయాం అనుకోండి. సో ఇది, సో ఇంట్ అనే కాదు, సో నువ్వు క్యార్ ఇచ్చినా సేమ్ ఇదే. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ తీసుకుంటే లోపల సి కానీ ఏ కానీ నువ్వు ఏం ఇస్తే అది. సో శాలరీ కూడా అంతే, బూలియన్ కూడా అంతే, ట్రూ ఆర్ ఫాల్స్. సో అది కూడా ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్ అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి తెలుసుకుందాం. లైక్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, లైక్ ఇంట్ కానీ క్యార్ కానీ బూలియన్ కానీ డబుల్ కానీ. సో ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తాయి. సో ఇంకా ఉండొచ్చు, బట్ నేను ఇకైతే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. మనం ఇంట్ చూసాం, క్యార్ చూసాం, బూలియన్ చూసాం, డబుల్ చూసాం, అండ్ ఫ్లోట్ కూడా, లైక్ ఇక్కడ రాద్దాం. ఓకే, సో ఫ్లోట్ కూడా ఏ దాని కిందకి వస్తుంది, ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తుంది. ఓకే, ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. సో మనం దీంట్లో అరేస్ గురించి చూసాం. ఓకే, సో అరేస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటంటే అరేస్.
సో ఇవన్నీ మాట్లాడుకుందాం. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటో కూడా మాట్లాడుకుందాం. బట్ మీకు ఫస్టే షో చేస్తున్నా ఒక క్లారిటీ, ఓకే ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తాయి, ఇవన్నీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తాయని. ఓకే, నాన్ ప్రిమిటివ్లో అరే ఉంది. సో అరే మనం ఆల్రెడీ చూసాం. సో అరే అంటే ఏంటి, ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అండ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఇంకా నుంచి స్ట్రింగ్స్ వస్తాయన్నమాట. ఓకే, సో స్ట్రింగ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ క్లాస్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి బ్రో అంటే నేను దీని గురించి ఫ్యూచర్ క్లాసెస్లో మాట్లాడుకుందాం. సో ఇన్ కేస్ మనమైతే ఊప్స్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసామంటే అప్పుడు మన క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ దాని గురించి తెలుస్తాయి. బట్ దీని గురించి అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు అయితే దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయకండి. సో ఇవన్నీ నేర్చుకుందాం, సో ఫ్యూచర్లో నేర్చుకుందాం. బట్ ఇప్పుడైతే మన ఏం ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి తెలుసుకోవడం. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఈ రెండు మీద ఫోకస్ చేయండి. లైక్ ఏంటి, ఈ అరేస్ మీద కానీ స్ట్రింగ్స్ మీద కానీ ఫోకస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. లైక్ ప్రిమిటివ్ డేటా టైప్కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి ఏంటి తేడా ఏంటి. లైక్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు సపరేట్, ఇప్పుడు ప్రిమిటివ్ ఒకటి దాని పక్కనే నాన్ ప్రిమిటివ్ అని పెట్టాడంటే డిఫరెన్స్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది ఏదో ఒకటి. లైక్ ఎలా స్టోర్ చేస్తుందని కానీ అలా దాని గురించి ఉంటుంది. బ్రో ఇది మాకు యూస్ఫుల్ అయినా ఇదంతా థియరీనే ఉన్నట్టుంది, సో ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ ఇది మాకు యూజ్ అయినా అనుకోవద్దండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ జావా నేర్చుకోవాలనుకుంటుంటే చాలా ఇంపార్టెంట్. సో నేనైతే అప్పుడు ఏం తేడా లేదు, సో ప్రిమిటివ్ అంటే ఇది, నాన్ ప్రిమిటివ్ అంటే ఇది అని నేను అనుకుంటుండే. బట్ మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎలా ఎందుకు ఈ అవుట్పుట్ వచ్చిందని కూడా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో అప్పుడు దీని గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రిమిటివ్లో డిఫరెన్స్ చూద్దాం. లైక్ ప్రిమిటివ్లో ఏంటి, స్టోర్స్ ఏ సింగిల్ వాల్యూ. సో ప్రిమిటివ్లో ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ పక్కన చూద్దాం. సో ప్రిమిటివ్లో ఏం చేస్తాం చెప్పండి, లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 20, లేదు ఇంట్ ఏ ఈక్వల్ టు 20 కాదంటే సో క్యార్ అన్న తీసుకోండి. సో క్యార్ ఈక్వల్ టు మనం 20 కూడా పెట్టుకోవచ్చు, బట్ మనమైతే సి పెడదాం. ఓకే, సో ఈ సి పెట్టుకోవచ్చు. మీరు బూలియన్ తీసుకున్నా కూడా ట్రూ ఫాల్సే పెట్టాలి. లైక్ అది కూడా షో చేస్తా. బూలియన్ తీసుకున్నా కూడా ఇక్కడ ఏం పెట్టాలి, ట్రూ లేదా ఫాల్స్. ఓకే, ఆల్రెడీ పైన ఉంది కదా, ఇక్కడ చూడండి మీరు. సో ఇంటీజర్ తీసుకున్నా మనం ఒకే వాల్యూ స్టోర్ చేయాలి, క్యారెక్టర్ తీసుకున్నా ఒకే వాల్యూ స్టోర్ చేయాలి, డబుల్ శాలరీ తీసుకున్నా కూడా ఒకే వాల్యూ, బూలియన్ పాస్ చేసుకున్నా ఒకటే, అంటే అదే చెప్తున్నాడు. సో స్టోర్స్ ఏ సింగిల్ వాల్యూ, ఒకే వాల్యూని స్టోర్ చేస్తుంది అంటే ప్రిమిటివ్ డేటా టైప్. అదే నాన్ ప్రిమిటివ్ కిందకి వస్తే ఏంటి, కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ మోర్ కాంప్లెక్స్ డేటా. సో ఇప్పుడు మనం అరే తీసుకున్నామంటే సో అరే ఇలా మనం డివైడ్ చేసుకుంటాం. సో దీన్ని మల్టిపుల్ ఇలా డివైడ్ చేసుకుంటాం. దీని లోపల నేను ఎన్ని వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, ఇంటైనా కానీ ఏదైనా కానీ ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. సో అదే చెప్తున్నాడు. సో ఈ నాన్ ప్రిమిటివ్లో మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు ఒకే డేటా టైప్ తీసుకొని. ఈ ప్రిమిటివ్లో ఓన్లీ ఒక్క డేటా టైపే. నువ్వు ఇంటీజర్ అనుకుంటే ఒక్క నెంబర్ స్టోర్ చేయగలుగుతావు, ఒకవేళ క్యారెక్టర్ అనుకుంటే ఒక్క లెటర్ స్టోర్ చేయగలుగుతావు. బూలియన్ అనుకున్నావు అంటే నువ్వు ట్రూ ఫాల్స్ రెండు స్టోర్ చేయడానికి లేదు, ఓన్లీ ఒక్క ట్రూనే స్టోర్ చేస్తావు, లేకపోతే ఒక్క ఫాల్సే చేస్తావు. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆర్ మోర్ కాంప్లెక్స్ డేటా. సో కాంప్లెక్స్ ఉన్న డేటా కానీ లేకపోతే మల్టిపుల్ వాల్యూస్, సో 1 or more వాల్యూస్ ఉండేటివన్నీ స్టోర్ చేయొచ్చు. నువ్వు కాల్చిన చెక్ చేసుకోవచ్చు. సో ఇంటి ఏ ఈక్వల్ టు 10 అదొక్క నెంబరే పెట్టగలవు ఎక్కడ, ఈ ఏ వేరియబుల్లో. సో ఇంటీజర్ కాబట్టి అది ఎందుకు ప్రిమిటివ్ టైప్ కాబట్టి. అదే నువ్వు నాన్ ప్రిమిటివ్లో అరే తీసుకోను, అరే గురించి నీకు తెలుసు, లైక్ నీకు స్ట్రింగ్ గురించి తెలీదు, నెక్స్ట్ క్లాస్ గురించి ఇంటర్ఫేస్ గురించి నీకు తెలియదు అనుకో, బట్ నీకు అరే గురించి తెలుసు కదా, అరేలో నువ్వు మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. సో అలాగే అండ్ బిల్ట్ ఇంటూ జావా. ఓకే, ఇవి ఎలా అంటే ప్రిమిటివ్ డేటా టైప్ ఎలా అంటే, సో జావానే ఎప్పుడు జావా రాస్తాడు కదా, లైక్ జావాని క్రియేట్ చేస్తున్నప్పుడు అనుకోండి, బిల్డ్ చేస్తున్నప్పుడు. సో జావా ఇలా ప్రోగ్రామ్ నేను డిజైన్ చేయాలనుకుంటాను, సో దీంట్లో ఇవి కావాలా అనుకున్నాడు అనమాట. సో అప్పుడే బిల్డ్ చేస్తున్న టైంలోనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు జావా వాళ్ళు. ఓకే, ప్రిమిటివ్ టైప్స్ అనేది ఇంట్ కానీ ఫ్లోట్ కానీ అండ్ డబుల్ కానీ ఈ బూలియన్ కానీ ఇవన్నీ బిల్డ్ ఇన్ జావా అనమాట, జావాలోనే బిల్డ్ చేశారు. ఓకే, నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ చూసుకుంటే క్రియేటెడ్ బై జావా ఆర్ ప్రోగ్రామర్స్. సో ఇది ఎలా అంటే ప్రోగ్రామర్స్ అంటే మనం డిజైన్ చేసుకుంటుంది అనమాట ఈ నాన్ ప్రిమిటివ్. లైక్ అరే కానీ స్ట్రింగ్స్ కానీ నెక్స్ట్ ఇంకా క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఇవన్నీ మనము. ఓకే, సో మనం ప్రోగ్రామర్స్ పై మనం క్రియేట్ చేసామన్నమాట ఇవన్నీ. అంటే అదొక కాన్సెప్ట్. సో ఇలా చేస్తే మనకి కోడ్ చాలా ఆప్టిమైజ్ చేయొచ్చు. సో మనకు కూడా కన్ఫ్యూజన్స్ ఉండవు అని మనం క్రియేట్ చేసుకునేవి ఇవన్నీ. ఓకే, అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్స్. సో ఇంట్ కానీ క్యార్ కానీ, సో ప్రిమిటివ్ కింద ఇంట్ క్యార్ అండ్ నాన్ ప్రిమిటివ్ వస్తే అరే స్ట్రింగ్ క్లాస్. ఓకే, ఇక్కడ దాకా ఓకేనా. సో ఇప్పటిదాకా మీకు ఏమర్థమైంది, సో ప్రిమిటివ్ అంటే ఓన్లీ సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, నాన్ ప్రిమిటివ్ అంటే నువ్వు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రిమిటివ్ అంటే జావా
బిల్ట్ ఇంటూ జావా. సో జావాలో బిల్డ్ చేసిండేవి ప్రిమిటివ్ అంటే. నాన్ ప్రిమిటివ్ అంటే మనం ప్రోగ్రామర్స్ చేతిలో ఈ క్రియేట్ అయినాయి అనమాట. అంటే మనం క్రియేట్ చేసుకునేది ప్రోగ్రామ్స్ రాసి ఈ నాన్ ప్రిమిటివ్ అని లైక్ అరే కానీ స్ట్రింగ్స్ కానీ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకునేటివి. అండ్ ఎగ్జాంపుల్స్ చూస్తే సో దీంట్లోకి ఇంటి క్యారీ ఇచ్చాడు, దీంట్లో అరేస్ స్ట్రింగ్స్ క్లాస్ ఇచ్చాడు, ఇక్కడ ఉండేది మనకి. ఓకే, సో ఓకేనా. సో ఇంకేంటి లేవు. సో బేసిక్గా డిఫరెన్స్ అయితే ఇది. బట్ మీకైతే యాజ్ యూజ్గా అంటే మీకైతే విజువలైజేషన్గా నేను చూపించాలనుకుంటున్నా. సో ఓకే, నేను ఇక్కడ 2 words వాడతా. లైక్ వీడియో ఎండింగ్ వచ్చేసింది, సో నేను ఇక్కడ 2 words వాడతా. ఏంటి, సో మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. సో నేనైతే స్టాక్, ఓకే, నేను స్టాక్ అనే వర్డ్ వాడుతున్నా. నెక్స్ట్ హీప్ అనే వర్డ్ వాడుతున్నా. ఓకే, సో ఇవేంటి బ్రో స్టాక్ హీప్ ఏంటివి నాకు తెలియదే దీని గురించి అని మీరు అనుకోకండి, నేను చెప్తా. ఓకే, స్టాక్ హీప్ అంటే ఏంటో చెప్తాను నేను. సో ఇక్కడ ఇంటీజర్ ఎలా స్టోర్ అయింది, సో ఇంటి ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చాయి, ఇంతకు ముందర మనం ఇచ్చాం కదా. సో అలా ఇంటి ఏ ఈక్వల్ టు 20 అని ఇస్తే ఇలా స్టోర్ అయింది. సో ఏ ఈక్వల్ టు 20 ఇలా స్టోర్ అయింది. అదే నేను ఇప్పుడు అరే అనేది ఒక మీకు తెలుసు కదా, లైక్ దీనికి వెళ్దాం. సో ఎడిట్ కోడ్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక అరే క్రియేట్ చేస్తాను. లైక్ ఇంట్, నేనేం ప్రింట్ చేయట్లే ఇక్కడ, ఊరికే మీకు షో చేయడానికి అది ఎలా స్టోర్ అవుతుంది అని. ఇక్కడ ఏం చేస్తానంటే నేనేమి వాల్యూస్ అయితే స్టోర్ చేయను. లైక్ ఇక్కడ 1 2 3 4 5 6 సంథింగ్ 8. ఓకే, సో ఇలా ఉన్నాయి. సో లాస్ట్లో సెమీకోలన్ పెట్టేస్తాము. విజువలైజేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, సో విజువల్ ప్లీజ్ వెయిట్ ప్రాసెసింగ్ యువర్ కోడ్ అని చూపిస్తుంది. ఓకే, ఇలా ఉంది. సో ఇప్పుడు ఫార్వర్డ్ క్లిక్ చేస్తే ఈ లైన్లో ఉంది. సో ఈ లైన్లోకి వెళ్ళిన తర్వాత సో ఏ ఎలా స్టోర్ అయిందో చూపిస్తాడు. లైక్ ఏ అనేది ఇలా స్టోర్ అయింది, ఎందుకు ఇది ప్రిమిటివ్ డేటా బట్టి ఇలా స్టోర్ అయింది. ఇప్పుడు నేను ఫార్వర్డ్ కొట్టాను అనుకో, ఇక్కడ చూడండి అరే ఎలా స్టోర్ అయింది. ఇక్కడ ఈ అరే అనేది ఇక్కడ ఉంది. ఓకే, బట్ దాని పాయింట్ అనేది ఇలా చేస్తుంది అనమాట. అంటే ఏంటి, దీని రెఫరెన్స్ అంటారు. సో రెఫరెన్స్ అంటే ఏంటి, సో ఈ అరే అనేది దీనికి పాయింట్ చేస్తుంది, ఒక అడ్రస్కి పాయింట్ చేస్తుంది. సో దీన్నే మనం రెఫరెన్స్ అంటారు. ఓకే, ఎందుకు బ్రో ఇదంటే ఇది నాన్ ప్రిమిటివ్ అనేది ఒక నైజం బ్రో అది. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఇలా స్టోర్ అవుతాయి. సో అదే ఇది తెలుసుకోవాలి మీరు. సో ఇది తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో రెఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్ నువ్వు ప్రిమిటివ్ డేటా టైప్స్ చేస్తే ఇలా పక్కనే లైక్ A20 అని ఇలా ఉంటుంది. నువ్వు ఏ ఈక్వల్ టు 20 అంటే అతుక్కొనేస్తాను అనమాట. అంటే ఓకే ఇలానే ఉంటాయి, నేను చూపిస్తాను. అది కూడా నేను స్టాక్ అనే అండ్ హీప్ అనే వర్డ్ వాడా కాబట్టి మీకు బ్రీఫ్గా చెప్తా. సో మీకు కన్ఫ్యూజ్ కావాలని నేను చెప్తాను. బట్ బేసిక్గా మీరు ఏం మైండ్లో పెట్టుకోవాలి, సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ ఇలాగే లైక్ A20 ఓకే A20 సో ఇలానే ఉంటాయి, లైక్ పక్కనే ఇలా అతుక్కొని ఉంటాయి అనమాట. సో ఏకి 20కి అటాచ్ చేసేస్తాం. బట్ ఏఆర్ఆర్ అంటే ఏంటంటే ఈ అరే అనేది ఏంటంటే ఎలా స్టోర్ అవుతుంది, స్ట్రింగ్ కూడా అంతే. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ ఇంతేనమాట. సో ఏఆర్ఆర్ అనేది ఏం చేస్తుంది, సో ఏఆర్ఆర్ అనేది ఇక్కడ క్రియేట్ చేసింది. బట్ దీంట్లో ఉండే వాల్యూ ఏంది పాయింట్ చేస్తుందంటే ఈ అరేని, అంటే ఒక దగ్గర ఎక్కడో చేసింది. లైక్ అరేలో ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 అనేది ఎక్కడో చేసింది. సో ఈ అరే ఏం చేస్తుందంటే దానికి పాయింట్ చేస్తుంది. సో రెఫరెన్స్ చేస్తుంది అనమాట. సో రెఫరెన్స్ అనేవాడు అర్థమైంది కదా. సో రెఫరెన్స్ అంటే ఏంటంటే దానికి పాయింట్ చేయడం అనమాట. దట్ సిట్టింగ్ అంతే, ఏం లేదు. సో ఇప్పుడు మనం ఇంకా క్లియర్ చూద్దాం, ఇంకా క్లియర్. సో ఇక్కడ విజువలైజేషన్లో నేను డ్రా చేసి మీకు చూపిస్తాను. లైక్ నేను ఏం చేశాను, అండ్ ఏ ఈక్వల్ టు 20 ఇలా క్రియేట్ చేసాను. సో ఇలా క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, సో మనం ఊరికే ఇలా అనుకుందాం. ఓకే, సో ఇక్కడ వద్దు, ఓకే ఇలానే ఉంది. లైక్ ఇక్కడ అనుకుందాం, సో ఇక్కడ పెడదాం. సో ఈ ఏ ఈక్వల్ టు 20 అనేది ఎలా నేను ఇంతకుముందు చెప్పాను మీకు. సో దీని వాల్యూ ఇక్కడ పెట్టుకుంటుంది. సో లోపల ఏంటంటే 20 అని పెట్టుకుంటుంది. సో ఇది బాగానే ఉంది. సో దీన్ని ఏమంటారు, సో దీన్ని ఏమంటారంటే 1 minute. సో దీన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు, ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, సో దీన్ని ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఇది ఇలా స్టోర్ అవుతుంది అని. సో ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ చూద్దాం, అంటే అరేని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అరేకి కోడ్ రాద్దాం, సో మీకు కూడా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇలా ఉంది. సో దీనికి అరే అని పేరు ఇద్దాం. సో ఇక్కడ ఇలా ఉంటుంది. లైక్ దీంట్లో సంథింగ్ 1 2 3 4 ఇలా ఉన్నాయి. సంథింగ్ అంతే, ఇంకొద్దు. సో ఎక్కువ నెంబర్స్ వద్దు మనకు. సో ఇలా ఉంటుంది. సో ఇది ఎలా స్టోర్ అవుతుందంటే ఫస్ట్ ఒక అరే అనేది క్రియేట్ అవుతుంది. క్లారిటీ చూడండి. సో ఫస్ట్ ఒక అరే అనేది ఎక్కడో క్రియేట్ అవుతుంది, ఎక్కడో లైక్ మనం ఎక్కడ రాసాం కాబట్టి. సో ఇలా క్రియేట్ అవుతుంది. సో ఎన్ని వాల్యూస్ ఇచ్చాం, అక్కడ 4 వాల్యూస్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దీని లోపల వాల్యూ పెట్టేస్తాం, అక్కడ ఇచ్చాం కదా మనము. సో అలా వాల్యూ పెట్టేస్తాం. సో ఇక్కడ 2 అండ్ ఇక్కడ
ఓకే. ఇక్కడ పెట్టేద్దాం, బాగానే ఉంది. సో బయట ఒక 4 క్రియేట్ చేసి సో దీన్ని మనం ఇక్కడ పెట్టేద్దాం. ఓకే. సో ఇలా ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో వాల్యూస్ ఇన్సర్ట్ చేసి, బట్ దీనికి ఒక పేరు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఒక దగ్గర చేసుకొనింది, పెట్టుకొనింది. ఓకే. ఒక దగ్గర అరే క్రియేట్ చేసి పెట్టేసింది. సో ఒక అరే క్రియేట్ చేసి పెట్టేసింది. సో ఇప్పుడు ఇక్కడ లైక్ ఈ వాల్యూకి దగ్గరలో ఒక అరే అని వేరియబుల్ చేస్తుంది అనమాట. సో ఒక అరే అని చేస్తుంది. సో ఇది దీనికి పాయింట్ చేస్తుంది అనమాట. లైక్ ఇలా అంటే ఈ అరే అనే వేరియబుల్ ఒక దగ్గర చేసింది. ఓకే. ఈ వేరియబుల్లో ఏంటంటే ఈ అరేని పాయింట్ చేస్తుంది. ఓకే. రెఫరెన్స్ అంటారు. ఓకే. రెఫరెన్స్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక అరే ఉంది బ్రో, అరే క్రియేట్ చేసావు, ఇక్కడ ఏంటంటే వేరియబుల్ ఇక్కడే ఉంటుంది, బట్ ఈ అరేని ఏం చేస్తుంది, ఈ వేరియబుల్ ఏం చేస్తుంది, ఈ రెఫరెన్స్ పాయింట్ చేస్తుంది. ఆ రెఫరెన్స్లో ఏముందంటే వేరియబుల్స్ లైక్ ఈ అరే అనమాట. సో ఎందుకు బ్రో అంటే ఇది నాన్ ప్రిమిటివ్ కాబట్టి ఇలాగా. సో నువ్వు దీనితో కంపేర్ చేసుకుంటే సో ప్రిమిటివ్ ఏం చేస్తుంది, సో ఒకే దగ్గరే ఉంది. సో ఏ ఎక్కడ ఉందో 20 కూడా అక్కడే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఇది ఉందన్నమాట. సో ఏఆర్ అనేది క్రియేట్ చేసింది, బట్ ఇక్కడ రెఫరెన్స్ చూస్తే ఎలా ఉంది, ఎక్కడో ఉంది. అది ఎక్కడుందో మనకు తెలియదు, ఒక అడ్రస్లో పెట్టుంటుంది. సో దానికి పాయింట్ చేస్తుంది ఏఆర్ అనేది. ఓకే, మీకు అర్థమైంది కదా. సో దీన్నే మనం ఏమంటామంటే జాగ్రత్త చూడండి. సో దీన్ని మనం స్టాక్ అంటాము, దీన్ని మనం హీప్ అంటాం. ఓకే. సో స్టాక్ హీప్ అని ఇంత ముందర వాడాను నేను. సో స్టాక్ హీప్ అంటే ఇదే, లైక్ ఇది స్టాక్, ఇది హీప్. సో ఎప్పుడైతే నాన్ ప్రిమిటివ్ టైప్స్ అనేది స్టాక్లో క్రియేట్ అవుతాయి వేరియబుల్ నేమ్స్ అనేది, బట్ రెఫరెన్స్ అంటే దాని వాల్యూస్, అబ్జల్యూట్గా వాల్యూస్, ఈ అరే అనేది, ఈ వాల్యూస్ అనేది ఎక్కడ ఉంటాయంటే హీప్లో ఉంటాయి. ఓకే. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే నార్మల్గా సో మీకు షో చేస్తా. లైక్ నేను చూసిన వరకు, నేను అప్పుడు నేర్చుకునేదాను కదా, ఇలా ఉండే. ఓకే. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఒక సేమ్ అలాంటిదే ఇక్కడ ఒకటి చేద్దాం. ఓకే. సో కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, అడ్జస్ట్ అయిపోండి. సో దీన్ని మనం ఏమంటామంటే స్టాక్, అండ్ దీన్ని హీప్. ఓకే. దీన్ని హీప్ అంటారు. సో కొంచెం అలా పెడదాం. ఓకే. సో దీన్ని స్టాక్ అంటారు, దీన్ని హీప్ అంటారు. సో ఇప్పుడు మనం రిప్రజెంటేషన్గా చూసామంటే సో ఎక్కడ రాద్దాం, ఓకే, సో ఇక్కడ రాద్దాం. సో ఏ ఈక్వల్ టు 20 మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో జూమ్ చేస్తాం. సో ఏ ఈక్వల్ టు 20, ఇది ఇంటీజర్ అనుకోండి. సో నేను రాయలేదు, ఏం రాలే. సో ఏంటి ఏ ఈక్వల్ టు 20 అంటే దీని లోపల లైక్ ఇలా ఉంటుంది. సో దీని లోపల 20 క్రియేట్ అయిపోతుంది అనమాట. సో 20 వచ్చేస్తుంది. సో పైన ఏం జరుగుతుందంటే ఏ, ఓకే, ఇలా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం అరే క్రియేట్ చేస్తామో లైక్ సేమ్ ఏనే అనుకోండి. సో ఏ వద్దులే, లైక్ ఏఆర్. ఓకే. ఏఆర్ అనే ఒక అరే క్రియేట్ చేసాం. సో ఇలా ఒకటి ఏఆర్ ఈక్వల్ టు సో సంథింగ్. సో ఈసారి వాల్యూస్ అనేది తక్కువ తీసుకున్నాం, లైక్ 1 2. ఓకే. సో 1 2 అనేది తీసుకున్నా. సో ఇప్పుడు దీంట్లో పేరు మాత్రమే ఉంటుంది. ఓకే. దీంట్లో ఓన్లీ పేరు ఉంటుంది, లైక్ ఏఆర్ అని పేరు ఉంటుంది. బట్ రెఫరెన్స్ ఎక్కడ చేస్తుందంటే ఈ హీప్ వైపు చేస్తుంది అనమాట. సో ఇలా హీప్ వైపు ఇలా రెఫరెన్స్ చేస్తుంది. సో ఈ హీప్ లోపల ఏముంటుందంటే అరే ఉంటుంది. అరే అంటే అదే వాల్యూస్. సో వాల్యూస్ ఇక్కడ ఉంటాయి. సో రెఫరెన్స్ చేసేదేమో ఇక్కడ, దీన్ని రెఫరెన్స్ చేస్తాయి. సో దీని లోపల మనకైతే ఇలా అరే క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, రాద్దాం. సో దీని లోపల సో ఏంటి అక్కడ రాసింది, మనం 1 రాసాం. సో ఈ 1 తీసుకెళ్ళి లోపలికి వెళ్ళేద్దాం. సో చిన్నగా ఉంది కదా, అందుకే అక్కడ కజర్ అయితే రావట్లేదు, మనమే పెట్టాము. ఓకే. నెక్స్ట్ 2. సో బేసిక్గా ఇది. సో ఇది చాలా చిన్న కాన్సెప్టే కానీ సో ఇదైతే మనం తెలుసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో స్టాక్ హీప్ గురించి ఇప్పుడు అర్థమైందా. సో స్టాక్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రిమిటివ్ టైప్స్ అనేది వేరియబుల్ ఎక్కడ ఉంటే అక్కడే వాల్యూస్ ఉంటాయి. సింపుల్, ఒకే లైన్లో చెప్పాలంటే. సో స్టాక్ ప్రిమిటివ్ టైప్స్ ఎలా స్టోర్ అవుతాయంటే సింపుల్, వేరియబుల్ ఎక్కడ ఉంటుందో అక్కడే వాల్యూ కూడా ఉంటుంది. సో బట్ ఇదేంటంటే హీప్ అంటే ఏంటంటే సో వేరియబుల్ ఎక్కడ ఉందో అక్కడ వాల్యూ ఉండదు. సో స్టాక్లో వేరియబుల్ ఉంటుంది. సో హీప్లో మనం అయితే పాయింట్ చేస్తుంది అనమాట. ఓకే. అలా పాయింట్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ వేరియబుల్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఓకే. బట్ ఇక్కడ నుంచి పాయింట్ చేస్తుంది అనమాట ఈ వాల్యూస్కి, ఈ అరేకి. సో మనం అయితే సెర్చ్ చేసి కూడా చూద్దాం, లైక్ స్టాక్ అండ్ హీప్ ఇన్ జావా.
చూద్దాం. సో ఇమేజెస్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట, మనం మ్యాటర్ కూడా చదవాల్సిన అవసరం లేదు, ఇమేజెస్లోనే మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూడొచ్చు స్టాక్ హీప్. సో మెమరీ అనేది పక్కన పెట్టేసండి, అది ఒక మెమొరీ అనమాట. సో స్టాక్ అనే మెమొరీ, హీప్ అనే మెమొరీ. సో ఎప్పుడైతే సో ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, వద్దు. ఓకే, సో చూద్దాం ఏదన్నా మంచి ఇమేజ్ ఏదన్నా ఉంటే మనకు అర్థమయ్యేది. సో స్టాక్ హీప్ ఇక్కడ ఏమన్నా ఉందా, లైక్ నో, ఇది కూడా మనకి కాంప్లెక్స్ ఉన్నాయి. లెట్స్ సీ ఏమన్నా మనకి ఈజీగా ఉండేది అర్థమవుతాయేమో. ఓకే, నో, స్ట్రింగ్ పూల్ నుంచి ఇచ్చాడు. సో ఇమేజెస్ అనేది ఏమీ లేవు. స్టాక్ హీప్, లైక్ ఈ ఇమేజ్లో ఏమన్నా, నో స్టాక్ హీప్. సో సరిగ్గా అయితే ఇవ్వలేదు, బట్ బేసిక్గా అదే అన్నమాట, ఇంత ముందర మనం మాట్లాడుకునేదే. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ అరే గురించి ఇచ్చాడు. సో అరే ఇంతకుముందే చూసాం. సో ఇది స్టాక్ మెమొరీ, ఇది హీప్ మెమొరీ. ఓకే, సో ఈ స్టాక్లో మనం ఏ అనే ఒక అరే క్రియేట్ చేశాడు ఇతను. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సింటాక్స్ కనిపిస్తుంది, ఇంట్ ఏ ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ చేశాడు ఈక్వల్ టు. సో ఇది ఏ కూడా, మీరు ఏ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో మనం మామూలుగా ఇంట్కి ఇచ్చింది, సో ఏ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, వర్క్ అవుతుంది. ఓకే, సో ఇంట్ అని ఒక 5 నెంబర్స్ అనేది క్రియేట్ చేశాడు. ఓకే, స్టాక్లో అనేది ఏం జరుగుతుందంటే ఏ అనే ఒక్కటి ఉంటుంది అనమాట, ఏ వేరియబుల్ ఒక్కటే ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే రెఫరెన్స్ చేస్తుంది ఎక్కడైతే మనకు వాల్యూస్ ఉన్నాయో ఏ అరేకి సంబంధించి. సో దానికి ఇట్లా హీప్లో ఉంటుంది అది. సో ఆ హీప్కి పాయింట్ చేస్తుంది, రెఫరెన్స్ చేస్తుంది. సో అలా వర్క్ అవుతుంది బేసిక్గా. ఇమేజెస్ ఏమో మంచిగా చిక్కలేదు అనమాట. ఓకే, ఇమేజెస్ ఏమో మంచిగా చిక్కలేదు, నో ప్రాబ్లం, వదిలేసేయండి. సో ఇది చూద్దాం, దాని గురించి మ్యాటర్ ఏమన్నా చదవడానికి చూద్దాం. In Java memory management is primarily split into 2 main regions. సో స్టాక్ అండ్ హీప్ మెమొరీ అనమాట. సో ఈ జావాలో బేసిక్గా స్ప్లిట్ చేసింటారంట ప్రైమరీగా. సో స్టాక్ మెమొరీ, హీప్ మెమొరీ అని. సో స్టాక్ మెమొరీ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూషన్ థ్రెడ్ ట్రాకింగ్ మెథడ్ కాల్స్. సో ఇంత వద్దు మనకు. ఓకే, చాలా రాడ్ చెప్తున్నాడు ఆయన. ఓకే, స్టాక్ మెమొరీ, హీప్ మెమొరీ ఇంత మనకు అవసరం లేదు, బట్ నేను చెప్పిన విధంగా అయితే చూసుకోండి, సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. బట్ బేసిక్గా మీరు వెళ్ళి చాట్‌జీపీటీని అడగండి, లైక్ సింపుల్గా నాకు స్టాక్ హీప్ అనేది సింపుల్గా చెప్పు అని మీరైతే అడగండి. సో నో ప్రాబ్లం, చాలా సింపుల్ అని నేను చెప్పేసా. సో 2 లైన్స్ ఏంటి, సో స్టాక్ అనేది మీ వేరియబుల్ ఎక్కడ ఉంటే, అంటే నువ్వు ఎక్కడ క్రియేట్ చేసావో అక్కడే ఉంటుందన్నమాట వాల్యూ. ఒకవేళ ప్రిమిటివ్ అయితే, నాన్ ప్రిమిటివ్ అయితే నీకు వేరియబుల్ ఒక దగ్గర ఉంటుంది. సో నీకు వాల్యూస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో అది అరే కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, ఏదన్నా. సో నేనప్పుడైతే ఒక స్ట్రింగ్, ఇక్కడైతే జావా విజువలైజర్లో ఒక స్ట్రింగ్ చేసి నీకైతే చూపిస్తాను మీకు. ఓకే, నేనైతే ఎడిట్ కోడ్ మీద క్లిక్ చేసి, సో కోడ్ అయితే ఒకటి క్లియర్ చేసి, ఆల్రెడీ మనకి స్ట్రింగ్స్ ఎలా చేయాలో మనకు తెలుసు. సో ఏం చేస్తాం, సో ఇస్ క్యాపిటల్ ఉండాలి. సో స్ట్రింగ్ str ఈక్వల్ టు సో కెంజో పల్స్. ఓకే, ఇలా ఒక స్ట్రింగ్ చేశాను. సో ఇక్కడ విజువలైజ్ ఎగ్జిక్యూషన్ మీద క్లిక్ చేద్దాం, లైక్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇలా ఉంది. సో ఇప్పుడు నేను ఫార్వర్డ్ కొట్టాను. సో ఫార్వర్డ్ కొడితే సో ఇంట్ ఏ ఈక్వల్ టు 20. సో ఏ అనేది ఇలా స్టోర్ అయింది, ఎందుకు, ఇది ప్రిమిటివ్ కాబట్టి. సో ఎప్పుడైతే నేను ఫార్వర్డ్ కొడతానో, సో అప్పుడు ఇక్కడ చూడొచ్చు లైక్ స్ట్రింగ్. సో నార్మల్గానే ఉంది ఇది, వెయిట్ ఫర్ సమ్ టైమ్, నార్మల్ str. ఓకే, స్ట్రింగ్స్ అనేది నార్మల్గానే చూపిస్తుంది, పాయింట్గా ఏం చూడట్లేదు. సో స్ట్రింగ్, సో ఒక పని చేద్దాం, సో నార్మల్గా అలా చూపించకూడదు. సో అరే బాగానే చూపించింది, బట్ దీన్ని మాత్రం అలా చూపించలేదు. ఎలా చేద్దామంటే, సో న్యూ. సో మీకు ఏదేం అవసరం లేదు, నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని గురించి. ఓకే, నౌ లెట్స్ డూ ఇట్. ఒకవేళ ఇప్పుడు ఏమైనా వర్క్ అవుతుందేమో. ఓకే, ఫార్వర్డ్. సో అది ఏంటో మీరైతే కన్ఫ్యూజ్ కాకండి, నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు కూడా చూస్తుంది. ఓకే, అవాయిడ్ చేసేయండి. బట్ అరే మాత్రం చూశారు కదా ఇంత ముందర, సో అది. సో బేసిక్గా ఇది స్ట్రింగ్స్ సరిగ్గా చూపించట్లేదు, బట్ ఈ నాన్ ప్రిమిటివ్ టైప్స్ అన్నీ ఎలా అంటే పాయింట్ అవుతాయి అన్నమాట. ఎలాగా ఇంత ముందర చూపించాను మీకు, అలాగా లైక్ పైకి తీసుకెళ్ళు. సో మీరైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. సో ఇంటి ఏ ఈక్వల్ టు 20 అన్నామంటే అది అక్కడే ఉంటుంది, ఎందుకంటే ప్రిమిటివ్ టైప్ కాబట్టి. సో నాన్ ప్రిమిటివ్ అయితే ఇక్కడ వేరియబుల్ అనేది ఏఆర్ఆర్ ఇక్కడ ఉంటుంది స్టాక్లో. సో హీప్లో స్టోర్ అవుతాయి అన్నమాట వాల్యూస్. సో దానికి ఏం చేస్తుందంటే స్టాక్లో ఉండే వేరియబుల్ అనేది పాయింట్ చేస్తుంది, రెఫరెన్స్ చేస్తుంది, అంతే. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి చాలు. సో వీడియో కొంచెం అనేది చాలా లెంత్ అయిపోయింది, నో ప్రాబ్లం. బట్ మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా బేసిక్గా.
అండ్ మీకు ఏమన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ డిఫరెన్స్ కూడా ఒకమారి చూసుకోండి. సో స్క్రీన్ షాట్స్ ఏమైనా తీసుకుంటారో తీసుకోండి. నేనైతే నోట్స్ అయితే లేదు, ఓన్లీ డ్రాయింగ్ కోసం ఓన్లీ యూస్ చేస్తాను. సో ప్రిమిటివ్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి, అండ్ ప్రిమిటివ్ అంటే ఓన్లీ సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, నాన్ ప్రిమిటివ్ అంటే మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసుకుంటుంది, అండ్ కాంప్లెక్స్ డేటా అయినా. అండ్ ఇవైతే జావాలోనే బిల్డ్ చేశారు. ఇదైతే క్రియేటెడ్ బై జావా ప్రోగ్రామర్స్. సో ప్రోగ్రామర్స్ అయితే దీన్ని అయితే క్రియేట్ చేశారనమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ సో ఇవి అరే, స్ట్రింగ్స్ అండ్ క్లాస్. సో దట్స్ ఇట్. సో ఇవాళ వీడియో అయితే అది. సో బేసిక్గా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చెప్పాలనుకున్నాను, ఓకే చెప్పేశాను. అండ్ అది ఇవాళ వీడియో. అండ్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి. సో ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు తెచ్చేస్తాను. అందరికీ బాయ్.